పాకిస్తాన్ ఐఎస్ఐ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతుంది. అక్కడున్న ప్రభుత్వంతో మాట్లాడుతోంది. మాజీ ఐఎస్ఐ చీఫ్ హమీద్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని బతిమిలాడుకుంటున్నాడు. అయ్యా మా వాళ్ళని వదిలేయండి. మా సరిహద్దులను వదిలేయండి. మీరు చేస్తున్నటువంటి ఇంపాక్ట్‌తో పాకిస్తాన్ బెత్తరపోతోంది అన్నటువంటి. ఎందుకని? ఇప్పుడు ఈ విషయం ఇప్పుడెందుకు వెలుగులోకి వచ్చిందంటే పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి చేసినటువంటి ఒక ప్రకటన. జస్సాక్ దార్ ఈడు అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన టీ తాగాడు. వీళ్ళందరూ కూర్చుని టీ తాగారు. ఆ తర్వాత అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బోర్డర్స్ ఉండకూడదు. మనమంతా ఒకటే అన్నది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. ఎందుకని? తాలిబాన్ల మీదన అమెరికా దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ కాపాడి పాకిస్తాన్‌లో కూర్చోబెట్టుకున్నది పాకిస్తాన్. చివరికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తాలిబాన్లకి వాహనాలు కూడా ఇచ్చి పంపించింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఏమనుకుంది? ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్‌లో పార్ట్ అయిపోతుంది అనుకుంది. సీన్ కట్ చేస్తే తాలిబాన్ల పరిపాలన ప్రారంభమయ్యాక అదే అన్నారు తాలిబాన్లు కూడా. మీతో బోర్డర్స్ వద్దు, మీకు మనకి మనంతా ఒకటే కదా అన్నారు. సరే అన్నారు పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్‌లో తిండికి అప్పటికే ఎదురయ్యే సమస్యలు అప్పటికేది ఆడపిల్లల చదువులు మానేయాలా, ఉద్యోగాలు మానేయాలా, వ్యాపారాలు మానేయాలా అన్నీ వాళ్ళు షరియా చట్టాలు తెచ్చారు. పాకిస్తాన్ ముస్లిం దేశమైనా షరియా చట్టాల్లో పెళ్ళిళ్ళు పేరంటాలకు ఉంది తప్పించి మిగతా రిస్ట్రిక్షన్స్ లేవు. ఆడపిల్లలు అక్కడ చదువుకోవచ్చు. ఈవెన్ అక్కడ ప్రధానమంత్రి కూడా అయినటువంటి సందర్భం. దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మహిళలు అనేక మంది అలాగే వాళ్ళ భర్తలు పిల్లలతో సహా పాకిస్తాన్ వచ్చేసారు. 40 లక్షల మంది వచ్చేసారు. అట్లా 40 లక్షల మంది వాళ్ళందరూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారు, లేకపోతే ఇల్లు కొనుక్కున్నారా, వ్యాపారాలు ఉద్యోగాలు. అది పాకిస్తాన్ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయినాయి. ఆ తర్వాత వాళ్ళల్లోనే ఆఫ్ఘనిస్తాన్ మెంటాలిటీ అయితే అట్లాగే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పట్ల ప్రేమ. వాళ్లే ఇప్పుడు అక్కడ తీవ్రవాదులుగా తయారయ్యారు. పాకిస్తాన్ ఏమో మనకి వ్యతిరేకంగా కాశ్మీర్లో ఉన్నటువంటి యువతని చెడగొట్టి తీవ్రవాదులుగా చేస్తే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మద్దతుదారులు పాకిస్తాన్కి వ్యతిరేక తీవ్రవాదులుగా మారారు. వాళ్లే ఇప్పుడు హింసాకాండకు పాల్పడుతుంది. పాకిస్తాన్ సైన్యాన్ని లేపేస్తుంది. ఒక కప్పు కాఫీ ఇంత పరిస్థితి తెచ్చుకొచ్చింది అంటూ ఇప్పుడు ఏడుస్తున్నది పాకిస్తాన్.